ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మొబైల్ యొక్క సెన్సార్తో చేయగలిగే ఒక అద్భుతమైన ట్రిక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఎలా పనిచేస్తుందంటే, జనరల్గా ఏదైనా సరే మన ఇంట్లో చిన్న పిల్లలు ఖచ్చితంగా ఉంటారు కదా, ఆటోమేటిక్గా మన మొబైల్ అప్పుడప్పుడు లాక్కుంటూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు జస్ట్ మన సెన్సార్తో మన మొబైల్ని కంప్లీట్గా కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ నా యొక్క కెమెరా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద ఒక మొబైల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఆప్షన్స్ మనకు ఎలా అంటే అలా కదులుతున్నాయి కదా. జస్ట్ ఈ విధంగా మీరు సెన్సార్ పైన ఈ విధంగా చేయి తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ వచ్చేసి కంప్లీట్గా లాక్ కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా లాక్ అయిపోయిన తర్వాత మీరు చిన్నపిల్లలకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమీ కూడా చేయలేరు. అదేవిధంగా మీరు యాస్టీస్గా సెన్సార్ పైన మళ్ళీ చేయి తీసుకెళ్తే ఆటోమేటిక్గా మీ మొబైల్ అన్లాక్ అనేది కావడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అది చూడండి, దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్ నుంచి టచ్ ప్రొటెక్టర్ అనే అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఓపెన్ అనేది చేయండి. నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయగానే మీకు వచ్చేసి కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే మీ మొబైల్ని షేక్ చేసి కూడా లాక్ అనేది చేయొచ్చు అన్నమాట. అలా కాకుండా నేను చెప్పింది ప్రాక్సిమిటీ అనమాట. ఈ ప్రాక్సిమిటీలోకి వెళ్ళేసి ఈ రెండు ఆప్షన్స్ మీరు అనేబుల్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఆఫ్లో ఉంటుంది. ఈ రెండింటిని మీరు అనేబుల్ అనేది చేయండి. అనేబుల్ చేసిన తర్వాత మీరు హోమ్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత పైన మీరు మీ సెన్సార్ పైన ఒక్కసారి చెయ్యిని ఈ విధంగా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి ఆప్షన్స్ అనేది పనిచేయడం జరగదన్నమాట. అలాంటప్పుడు మీ మొబైల్ పిల్లలకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఎవ్వరు ఏమి కూడా దీంట్లో టచ్ అనేది చేయలేరు. అదేవిధంగా యాస్టీస్గా మీరు సెన్సార్ పైన మళ్ళీ చెయ్యి తీసుకెళ్ళగానే మీ మొబైల్ వచ్చేసి ఆటోమేటిక్గా అన్లాక్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నాకు మళ్ళీ అన్లాక్ కావడం జరిగింది. ఈ విధంగా మనకు వచ్చేసి ఈ టచ్ ప్రొటెక్టర్ అప్లికేషన్ సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకొని ట్రై అనేది చేయండి అన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.